ఇప్పుడే తీర్చిండు శక్తి మీద 7 రెట్లు బలవంతుడయ్యాడు. ఒలేయమ్మ నీ మంత్ర వేదాలతో నిన్నైనా కూడా బొగ్గును భస్మం చేయకపోతే నా పేరు కూడా శ్రీమాసును కాదని అలా ఎండు బెత్తం తీసి ఈ నిన్ను కుట్టాడు. బెత్తం తీసి పక్కన కుట్టాడు. డిగు తీసి బొగ్గునే శక్తిని అలా భస్మం చేస్తున్నాడు. పోయిందా మూడు పంపకాలు పంజా ఎవరు రాలకమ్మా పంచుతున్నారా గోవిందా. అలా ఎప్పుడైతే బొమ్మ చేసిన మూడు పోగు చేసి పోగు చేసిన మూడు 3 వాటాలు మంచి 3 వాటాల్లో తొలివాడ తీసి ఆ చీకూసి ఇతర అన్నదమ్మలు తయారు చేసింది. ఒరే అన్నయ్య ఒరే తమ్ముడు మీరు చూడగా తల్లి చేతిలో బస్సు వెయ్యారు. నేను కూడా తల్లిని కూడా భస్మం చేశాను. మీ ఇద్దరిని కూడా కదిలించుకున్నాను. తల్లిని చేసిన రుణాన్ని కూడా మనం తలకొని పెడతామని ఈ 3 గంటల్లో 2వ వాడు తీసి రుద్రాత్మల బొమ్మను తయారు చేసి చూసారనైనా చూడట్టుగా పడవడం ఎప్పుడైతే కంచిలో పోసారో అలా కనకదొరికిందా అమ్మోయ్ బొమ్మ చేసిన ముడితే తోడని కలిగి పడవడం వచ్చే కంచిలో కలిగి కనకదొరవై ముట్టావు. ఒక ఊర్లో వదిలేస్తే ఒక ఊరిని నశం చేస్తావు. గుట్టను 3 కావర్ల గోళ్ళు కంట కొంచెం నీళ్ళు కూడా నిద్రపోతావు. ఒక ఊర్లో వదిలేస్తే ఒక ఊరిని నశం చేస్తామని గజగడతని ఊరు ఉన్న పేరు మీద పెట్టి పంచాయతీ పోయిందా చెప్తే బొమ్మ గుళ్ళో పెడితే లోకాలమ్మ ఎర్నమ్మ మరినమ్మ సంతోష్ మా పసరమానం తెల్లని ఊరు ఊరిన పేరు మీద పెట్టి పంచి పెడతారు. అమ్మ లావా కొత్తూరులోని లావా గమ్మలోని లావలోని సేవే లావనమ్మ
అమ్మకు అన్న కోడలే కొట్టుకుంటానమ్మా ఊరుగొన్న పేరు పెట్టి పంచి పెట్టారు. పంచి పెట్టి ఈ 3 వాటాల్లో 3వ వాడు తీసి ముగ్గురు అన్నదమ్ములు కూడా ముగ్గురు భార్యలను తయారు చేసుకున్నారు. పోయిందా బ్రహ్మదేవుడి భార్య సరస్వతి, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, ఈశ్వరుడి భార్య అలా గౌరీ పార్వతి. పోయిందా చూసారనైనా ఇలా ముగ్గురు భార్యని తయారు చేసుకుని ముగ్గురు కూడా 3 రాజ్యాలు చక్కగా ఎదుర్కొంటున్నారు. ఇక్కడి నుంచి 2వ అవతారం ఊర్మి అవతారం అయితే వాడాలి. పోయిందా